అనిల్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి ఓవరాల్గా స్పీచ్ చూసినప్పుడు లేదా అంశాలు చూసినప్పుడు చాలా క్లారిటీగా తను అనుకున్నటువంటి అభిప్రాయాలని పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు మాట్లాడినప్పుడు కొన్ని అంశాలు ఆయన వ్యక్తం చేశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలా ఇదిగా, అంటే ఏదైతే గతంలో బాంబులు పేల్చినప్పుడు ఆయన 16 అడుగులు ఆ కారు పైన ఎగిరి కింద పడితే రక్తం మోదుతూ కూడా ఎదిరించుకొని రాజకీయ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి రాజకీయ ధురంధరుడు అని చెప్పటం, ప్రతి అంశంలో అంటే ఎక్కడ ఏ విషయంలో కూడా భేషజాలుగా పోకుండా అసలు తనకున్న శక్తి ఏంటి, తనకున్న సామర్థ్యం ఏంటి, ప్రతి అంశాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి అనిల్, ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి, ఎలాంటి మెసేజ్ ఇచ్చారనుకోవాలి ఇద్దరు కూడా, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎటువంటి మెసేజ్ ఇచ్చారు ఏంటి? జెండా సభ యొక్క లక్ష్యాన్ని చెప్పడమే కాకుండా నిర్దేశించారు సార్. ఎందుకు అంటే టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటు చేసుకొని అభ్యర్థుల ప్రకటన చేసుకొని ముందుకు వెళ్తా ఉంది. రాబోయే ఎన్నికలు ఎంత కీలకమో, ఎంత అవసరమో రాష్ట్ర ప్రజలకి, రెండు పార్టీల నేతలకు, కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం ఈ యొక్క తాడేపల్లిగూడెం సభ ద్వారా రెండు పార్టీల అధినేతలు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ చెప్పారు. చేతులు కలిపారు, విజయదరహాసంతో విక్టరీ సింబల్స్ కూడా చూపించారనే చెప్పాలి. అయితే ఇదే తరహాలో రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని పదే పదే చెప్తూ వస్తా ఉన్నారు. అదే అంశాన్ని ఇక్కడ మరొకసారి పునరుద్ఘాటించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే చంద్రబాబు మొదటగా మాట్లాడుతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కనుక మనం పరిశీలిస్తే, ఓటు బదిలీ ఖచ్చితంగా జరగాలి, పార్టీలు వేరని అనుకోవద్దు, కలిసి ఐక్యంగా మనం పోరాటం చేసి విజయం సాధించాలి, ఇప్పుడు అవకాశాలు రాని వారికి కూడా భవిష్యత్తులో నేను రెండు పార్టీల నేతలకు అవకాశాలు కల్పిస్తానని చెప్పడంతో పాటు ఖచ్చితంగా రెండు పార్టీలు ఒక్కటే, ఉమ్మడి కూటమిగా మనం విజయం సాధిస్తాం, సాధించిన తర్వాత ఆ ప్రాధాన్యత మీకు ఉంటుందని చెప్పి ఒక మాట చెప్పడంతో పాటు కలిసి పనిచేయండి, కలిసి ఐక్యంగా ముందుకు సాగండి, ఇగోసుకు పోవద్దు, లేనిపోని అహంకారాన్ని తీసుకొచ్చుకోవద్దు, ఒక పార్టీ వెనుక ఒక పార్టీ పోవడం లేదు, ఈ రెండు పార్టీలు కలయిక అనేది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఒక పార్టీ వెనుక ఒక పార్టీ పోలేదనే విషయాన్ని ఏదైతే ఉందో ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, రెండు పార్టీ కార్యకర్తలకు చాలా బలంగా చెప్పాలనుకున్నారు సార్. పరస్పర అవగాహన, పరస్పర అవసరంతోనే రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం చేశామనే విషయాన్ని చంద్రబాబు చెప్పారు. శిరస్సు వంచి నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను, ఖచ్చితంగా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, బలంగా మనం విజయం సాధించాలి, బలమైన కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది చంద్రబాబు ఆకాంక్ష, అభిలాషగా ఈ సభా వేదిక ద్వారా రెండు పార్టీల నేతలకు, కార్యకర్తలకు ఒక మార్గదర్శకంగా చేసే విధంగా ఆయన స్పీచ్ కొనసాగితే, ఇక పవన్ కళ్యాణ్ పటాపంచలు చేశారు. ఆయన పైన ఉన్న అపోహలు, అనుమానాలు అన్నింటినీ ఎవరైతే సొంత పార్టీలో ఉంటున్నట్టు ఉండి విమర్శలు చేస్తూ ఉన్నారు, తన వెంట నిలవటానికి ఇష్టపడకపోయినా ఎక్కడో ఉండి విమర్శలు చేస్తూ ఉన్నవారు, లేదంటే బయట పార్టీల్లో ఉండి విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక మాట అడిగారు సార్, 10 ఏళ్ల కాలంలో నేను ఈ రాజకీయ పార్టీ పెట్టి ఏం సాధించాను, ఏం లబ్ధి పొందాను, ఈరోజు నా జీవితాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేసి కూడా రాజకీయాల కోసం ముందుకు పోవడమే కాకుండా ఒక బాధ్యతతో ముందుకు సాగుతానను, దేశ యువత పట్ల నాకున్న ఏదైతుందో బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజల పట్ల నాకు ఉన్నటువంటి గౌరవం, ప్రేమ నన్ను ఎంత దూరం నడిపించాయి, అలాంటి నన్ను కూడా పదే పదే మీరు శంకిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ని చాలా క్లియర్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చేశారు. ఏదైతే ఉందో ఆయన బాబాయిని చంపినా ఆయన వెనుకున్నవారు, ఆయనతో పక్కన ఉన్నవారు ప్రశ్నించారు, ఆయన తల్లి చెల్లిని తరిమేసినా ఏదైతే ఉందో ఆయన పక్కన ఉన్నవారు, ఆయన సొంత మనుషులు ఎవరు ప్రశ్నించారు. ఎలాంటి చెయ్యకూడని తప్పులు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఒక మాట మాత్రం అనరు. కానీ ఏ తప్పు చేయకుండా నిస్వార్థంగా, నిజాయితీగా ముందుకు నడుస్తున్న నా పైన పదే పదే నిందలు వేసే ప్రయత్నం జరుగుతుంటే కొంత బాధ వేసిన, ఈ 10 ఏళ్లలో నేను సాధించింది, సంపాదించింది ఏమిటి అంటే అవమానం, అవహేళన, వాటన్నిటి నుంచి వచ్చిన కసి ఖచ్చితంగా గెలుపుతో సమాధానం చెప్పాలి. అదప పాతాళానికి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని తొక్కడమే నా లక్ష్యం అంటూ, అది కనుక చెయ్యకపోతే నా పార్టీ జనసేన కానీ నా పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేసిన పరిస్థితి. అంటే
ఈ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ఈ తాడేపల్లిగూడెం సాక్షిగా ఏదైతే ఉందో రెండు పార్టీల మధ్య అగాధం సృష్టించడానికి టీడీపీ జనసేన మధ్య వైసీపీ చేస్తున్నటువంటి ఎత్తులను చిత్తులు చేసే విధంగా ఈ సభ ద్వారా ఒక మెసేజ్ అయితే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఇచ్చారు. రెండు పార్టీల నేతలు కలిసి పనిచేయాలి, కార్యకర్తలు కలిసి ఉండాలి, ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే వచ్చేది అధికారం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా అధికార వైసీపీ చేస్తున్న కుట్రలు కుయుత్తులని చెప్పడంతో పాటు ఎన్ని తప్పులు చేసినా తమ నాయకుడిని వెనకేసుకొచ్చేటటువంటి జనం ఉన్నటువంటి ఆ పార్టీ నేతలను చూసైనా మీరు మారాలి, రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రజల హితం కోసం పనిచేస్తున్న అటు చంద్రబాబు కావచ్చు ఇటు పవన్ కళ్యాణ్ని పదే పదే ఈ పొత్తును మీరు శంకిస్తా ఉన్నారు. మన శత్రువు ఎలాంటి వ్యక్తిగా ఉన్నారో కూడా మీరు ఆలోచించకుండా నా పైన విమర్శలు చేస్తా ఉన్నారు. తన చెల్లినే ఒక గోడ కొట్టిన బంతిలాగా విసిరాడు, తన తల్లిని దూరం చేశాడు, బాబాయిని హత్య చేశాడు, రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నాశనం చేశాడు, ఒక దుష్టుడు అంటూ కూడా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా కూడా రెండు పార్టీల నేతలు కార్యకర్తలను కలిపే విధంగా సీట్ల సర్దుబాటు కోసం ఎందుకు తక్కువ సీట్లకు పరిమితం అవ్వాల్సి, నేను 24 సీట్లకు తగ్గిపోలేదు, రాష్ట్ర ప్రజల కోసం ఒక మెట్టు దిగి అధికారాన్ని ప్రజలకే ఇవ్వాలని భావిస్తూ కూడా ముందుకు వెళ్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తన ఆలోచనకు ఒక అద్దం పట్టేలాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో ఈ జగన్మోహన్ రెడ్డికి చూపించి తీరుతానంటూ కూడా ఆయన ఒక శపథం చేశారు. తాడేపల్లిగూడెం సభలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శపథం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలి, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైసీపీ గద్దె దిగాలనేది తన ఆలోచన లక్ష్యం. అందుకోసమే జతగట్టాం, పొత్తులతో ముందుకు వెళ్తున్నామంటూ కూడా మరొకసారి స్పష్టం చేసే ప్రయత్నం చేయడమే కాకుండా గెలుపు ఆవశ్యకత ఎంత అవసరమో చెప్పే ప్రయత్నం చేశారు సార్. ఓకే రైట్, అంటే దీంట్లో